ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదువు ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం లేవియా కాండము 19 మరియు 20 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుండి 66 వరకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా ప్రశస్తమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? దేవుడు మీకు క్షేమం దయచేయునుగా. ఆయనకు మించినటువంటి కృపగలవాడు, కనికర సంపూర్ణుడు మరి ఎవరు లేరు. ఆయనకు ఆయనే సాటి. ఆయన ఈరోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరంటే ఆయనకి ఎంతో ఇష్టం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ కన్నీళ్ళని ఆయన తుడవబోతున్నాడు. నిన్ను ఆయన ఆదరించబోతున్నాడు. ఎప్పటి నుండో నువ్వు కనిపెడుతూ ఎదురు చూస్తున్న ఆ కార్యం ఇంకెప్పుడు జరుగుతుందా అని బాధపడుతున్నావు కాదు? ప్రియ దేవుని బిడ్డ, ఆ సమయం వచ్చేసింది. నీకు మేలు చేయడానికే ఆయన పూనుకున్నాడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉన్నందున ఏమాత్రం నీకు కీడు, అపాయం సంభవించదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికున్న అనేక నామములలో ఒక అద్భుతమైన నామం యెహోవా ఈరే. దేవునికి అబ్రహాము పెట్టిన పేరు యెహోవా ఈరే. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాముకి ఆ పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది? అది తన మనసులో వచ్చిన ఆలోచన, లేక దేవుడే అబ్రహామును ప్రేరేపించి ఆ పేరు దేవునికి పెట్టాలని పరిశుద్ధాత్ముడు అతని మనసులో కలిగించినటువంటి ఒక ప్రేరేపణ? అవును, దేవుడు కలిగించిన ప్రేరేపణే. అది దైవ వాక్యమే, అది దైవ సంకల్పమే, అది దైవ చిత్తమే. దేవుడు అబ్రహాము ద్వారా యెహోవా ఈరే అను పేరుతో పిలువబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆ దినమున అబ్రహాము యొక్క ప్రియమైన కుమారుడు ఇస్సాకు మోరియా కొండ మీద బలిగా అర్పించబడవలసింది. అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాంటిదంటే, దేవునికి తన ప్రియ కుమారుణ్ణైనా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంత గొప్ప విశ్వాసం. బలిపీఠం మీద ఇస్సాకును పెట్టి వధించబోతున్న సమయంలో యెహోవా దూత అబ్రహాముకు అడ్డు తగిలాడు. వద్దు అని చెప్పాడు. ఇస్సాకునకు బదులు పొట్టేలను తీసుకొచ్చి దహన బలిగా అర్పించాడు. అప్పుడు అబ్రహాము ఆ పర్వతానికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే అని అబ్రహాము ఆ పేరు పెట్టడానికి కేవలం అబ్రహాము జీవితంలో సంభవించినటువంటి, దేవుడు చేసినటువంటి ఆ కార్యం కొరకు మాత్రమే కాదు. అబ్రహాము తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాలకి యేసు ప్రభు ద్వారా ఎవరైతే దేవునికి పిల్లలుగా మారుతారో వారందరి కోసం అబ్రహామును వాడుకున్నాడు. అబ్రహాము ద్వారా ఆయన ఆ పేరుతో పిలువబడాలని మన కోసం ఆయన ఆశపడ్డాడు. అది మన కోసం దేవుడు పెట్టుకున్న పేరు. అయితే దేవుని బిడ్డారా, మన కోసం దేవుడు యెహోవా ఈరే అనే పేరును ఎందుకు ధరించుకున్నాడు? యెహోవా ఈరే అనగా యెహోవాయే చూచుకొనును. అవును దేవుని బిడ్డారా, మీ జీవితంలోని ప్రతి భాగంలో ఆయన చూచుకుంటాడు. మీకేమి కావాలనో అది ఆయన పట్టించుకుంటాడు. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును
ఆయన తీరుస్తాడు. మీకు ఎటువంటి కొరత కలిగినను ఆయన యెహోవా ఈరేగా మీకోసం మారతాడు. మీ అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. ఒక గొర్రెల కాపరి గొర్రెలకి ఏదేది అవసరమో వాటిని ఎంత దూరం పచ్చిక బయలు యొద్దకు నడిపించుకొని వెళ్ళాలో అతనికి తెలిసిన విధముగానే మన పరమ కాపరి అయిన ప్రభు నిన్ను గురించి సమస్తం ఎరిగి నీకు ఏమి కావాలనో ఎక్కడికి తీసుకుని వెళ్ళవలనో ఆయన తీసుకుని వెళతాడు. ఎందుకంటే ఆయన పేరు యెహోవా ఈరే, సమస్తం చూచుకుంటాడు. ఆందోళన ఎందుకు? చింత వదిలి ముందుకే సాగి వెళ్ళు. ప్రభు నిన్ను బలపరుచునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు యెహోవా ఈరేగా బయలుపరుచుకున్నారు. మా జీవితంలో ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడవు నీవే. మా నాయన, ఒక్కసారి దర్శించండి. మా ప్రియులను దీవించండి. మీరు వర్ధిల్ల చేయండి. మీ సమాధానము మీరు అనుగ్రహించండి. కృప వెంబడి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.